దేవుణ్ణి ఎందును పెట్టి ఆరాధించాలి, దేవుణ్ణి ఎందును పెట్టి మనం గణపరచాలి, ఎందును పెట్టి మనం స్తుతించాలి అని మనం చూసుకుంటే గడిచిన వారమంతా కూడా మనందరినీ కాసి కాపాడి ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన సంకల్పం చొప్పున మన వాక్యం ద్వారా జీవహారంతో పోషిస్తూ మనల్ని నడిపిస్తూ మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాసి కాపాడి మనమందరము ఈరోజు సంఘముగా కూడి ఆయన సన్నిధికి రావడానికి ఆయన ఇచ్చిన ఈ సంకల్పాన్ని పెట్టి ఆయన ఎంతైనా మనం గనపరచాలి. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలని కానుక వేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి దేవుడు ఏమైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం గైకుని దాన్ని మనం అనుసరించి జీవించడమే దేవునికి ఆరాధన. ఆరాధన అనేది మందిరంలో ఆదివారం ఆరాధించడం అనేది కాదు. మనం ఎక్కడున్నా, మనం ఏం పని చేసుకుంటున్నా, మనం ఎలాగున్నా దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధించవచ్చు. ఆయన ఎప్పుడు మన ఆత్మలో నింపుకుని మనం విన్న వాక్యాన్ని గైకుని ఆ వాక్యానుసారం మనం జీవించి మనకు తెలియని విషయాలు దేవుడితో మనం మాట్లాడుకుని మనం తెలుసుకోవడమే దేవునికి ఇష్టమైంది. అది ఆరాధన అవుతుంది. అంతేగాని ఆదివారం వచ్చి మనలో కూర్చొని ఆరాధించుకునేది కాదు. మనం క్రయము చెల్లించాలి. ఆరాధన అనే దానికి క్రయం ఉండాలి. మనం క్రయం చెల్లిస్తేనే ఇది ఆరాధన అవుతుంది. క్రయం అంటే ఏంటి? మన ఇష్టాన్ని మనం చంపుకోవటం, మన స్వచ్ఛతాన్ని మనం విడిచిపెట్టుకోవటం, మనకు నచ్చింది చేసే దానికంటే దేవుడు చెప్పిన దాన్ని చేయటం దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవుని కోసం జీవించడమే దేవునికి ఆరాధన. అది ఆదివారం ఒకరోజు చేసేది కాదు. ఆదివారం మధ్యాహ్నం మనం మందిరం నుంచి బయటికి వెళ్ళింది మొదలుకొని తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం మందిరానికి వచ్చే వరకు మన జీవితం ఏ జీవితం అయితే మనం జీవించామో ఆ జీవితాన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టడమే దేవునికి ఆరాధన. కానుకేసుకున్నాము, పాటలు పాడుకున్నాము, ఆదివారం మందిరంలో మాటలు విన్నాము అనేది కాదు. ఎంత లోతైన వర్తమానాలు విన్నా, ఎంత లోతుగా వర్తమానం చెప్పినా అది ఆరాధన కాదు. మన జీవితమే దేవునికి ఆరాధన అయి ఉండాలి. ఆరాధన అంటే అర్పణ. మనం అర్పించే అర్పణ దేవునికి అంగీకారంగా ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించడం దేవునికి ఎంతో శ్రేష్టమైనది. దేవుని ఎదురు పెట్టి మనం కనపరచాలి. మనం పాపంలో జీవిస్తున్నప్పుడు, పాపంలో, మురికిలో, పుల్లిలో, కొంపులో మన జీవితం మనకే అసహ్యమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనం న్యాయవంతులుగా ఉన్నప్పుడు, దాన ధర్మాలు చేసినప్పుడు దేవుడు మనం ప్రేమించాల. దేవుడు నమ్ముకున్నామని మనం బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మనం ప్రేమించాల. మనం దేవుడు ఎవరు వెనక ముందే మనం ప్రేమించాడు. ఆయన దేవుడు ఎవరో తెలియక ముందే దేవుడు మనం ప్రేమించాడు. అందులో పెట్టి దేవుడిని మనం కనపరచాలి. ఒక్కరోజు ఒక్క పూట అనుకునేది కాదు. ప్రతిరోజు దేవుని కోసం జీవించడానికి మనం ఇష్టపడాలి. కానీ అది మన వల్ల కాదు. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడడానికి మనం దేవుని దగ్గర గోజాడాలి. ప్రభా, నా వల్ల కాట్లా, నీవు కోరిన జీవితం నేను జీవించలేకపోతున్నాను అని దేవుని దగ్గర మనం గోజాడాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం గోజాడుతూ దేవుని దగ్గర కూర్చుండి ఆ మాటలు వినగలుగుతున్నామో మనలో, మన హృదయంలో దేవుడు ఆ మాటలు భద్రపరుస్తాడు. తన ఆత్మ ద్వారా మన లోనకు ప్రేరేపించి మనలో ఉన్న కుళ్ళు, చెత్త మొత్తం అంతా కూడా శుభ్రంగా కడిగి దాన్ని ఆయన ఆత్మతో నింపబడి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో తండ్రి ముందు పరిశుద్ధులుగా సువాసనగా రావడానికి మనల్ని నియమించుకుంటాడు. ఆయన సిద్ధపరుస్తాకి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుణ్ణి ఆరాధించడం అంటే 2 మాటలు 4 పాటలు కాదు. దేవుణ్ణి ఆరాధించడం దానికి క్రయం ఉండాలి. క్రయం చెల్లించాలి. మన ఇష్టాన్ని మనం చంపుకోవాలి. అది ఆరాధన అవుతుంది. దేవుడు మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, మనం దేవునికి ఎంత వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతో ఇష్టంగా మనం ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచి ఆయన మందిరంలో సంఘముగా కూడి మనం ఉండడానికి ఆయన ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు.
ఈ సమయం ఈ గడియ చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉండి దేవుని మాటలు వినే ఆసక్తి ఉండి రాలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మనకి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని పెట్టి దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ఈ సమయం మనకి ఆయన ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నారు. కాబట్టి మనం దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? పనికి మాలిన స్థితిలో మన ఇష్టానుసారంగా మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆయనే చేయబట్టి తీసుకొచ్చి మనం నడిపించాడు. ఆయన ఇష్టపూర్వకంగా మనం నడిపించాడు. మన మీద దయపడ్డాడు, కనికరపడ్డాడు. హోషేయ గ్రంథం 750 పేజీ నంబరు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం పేజీ నంబర్ 750 3వ వచనం చదవండి. ఎఫ్రాయిమును చేయబట్టుకుని వారికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగులించుకున్న వాడును నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఆయన మనకి ఏమి చేసినా, ఆయన చేసిన అనేక అద్భుతాలలో దేన్ని మనం మర్చిపోతున్నామో ఆయన మనకు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధి ఏంటో మనకు తెలియదు, దేవుడు ఎవరో మనకు తెలియదు. వ్యర్థంగా మనం జీవించినప్పుడు, వ్యర్థంగా మనం పాపులాడినప్పుడు, దేవుని కాని దాన్ని మనం ఆరాధించినప్పుడు, మన ఆత్మీయ అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన మనం పట్టుకుని స్వస్థపరిచి ఆయన ఏం చేశాడు? చేయి పట్టుకుని నడిపించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? మన ఇష్టాంతరంగా మనకు నచ్చితే మందిరానికి రావటం, మనకు నచ్చితే మందిరంలో కూర్చుని మాట్లాడటం, మనకు నచ్చింది మనం చేయటం, మన ఇష్టాంతరంగా మనం చేయటం కొనసాగుతం కాదు దేవుని ఆరాధన అంటే. దేవుడు ఏమైతే మనకు చెప్తున్నాడో, దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో, దేవుడు మనకి ఏదైతే మనకు అప్పగించాడో దాన్ని పరిపూర్ణంగా ఇష్టపూర్ణంగా చేయడానికి మనం ఇష్టపడాలి. మనం దానికి ఇష్టపడాలి. కానీ మనం మనకు నచ్చింది చేయడానికి మాత్రం మనం ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని నేను స్వస్థపరిచా, వాళ్ళను నేను కౌగిలించుకున్నా, వాళ్ళకి నేను చెయ్యి పట్టుకుని నడిపించా. మురుగుతో కొంపుతో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు, ఎత్తుకున్నాడు, నడక నేర్పించాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను దేవుణ్ణి నమ్ముకున్నా. దేవుణ్ణి నమ్ముకుని మనం ఏముద్రించాం? దేవుడి కోసం ఒక్కరోజు మనం గడుపుతున్నామా? దేవుడి కోసం ఒక్కరోజు 1 గంట మనం జీవించగలిగితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. ఆయన కోరుకునేది మన గానుగులు, మన దశంభాగాలు, మన బలులు కాదు ఆయన కోరుకునేది. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన చెప్పిన మాట వినడం, ఆయన ఏమైతే మనకు అప్పగించాడో దాన్ని నెరవేర్చడం, ఆ జీవితం మనం జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు నచ్చినట్టుగా మనం జీవించి ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చుని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎన్నో సంవత్సరాల క్రితమే నేను బాప్తిసం తీసుకున్నాను అనే స్థితిలో మనం ఉన్నాం. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మన జీవితాలు? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎదుగుదల ఇది మన ఆత్మలో జీవం ఏది? మనం ఉంటాకి క్రైస్తవులాగా మనం చెప్పుకుంటున్నామే కానీ మనం నిజానికి మృతులు అయి ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు? కౌగులించుకున్నాడు. రా బిడ్డ, నేను ఉన్నా, నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు చింతించొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను చారదీస్తా, నీ మీద నేను కనికరపడ్డా అని ఆయన ఎంతో ప్రేమతో మనం చారదీశాడు. అది మన మనసును మనం పెట్టుకుంటే చాలు దేవునికి. కానీ మనం దాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ఏమైతే చెప్పానో, నేను ఏం చేశానో దాన్ని మీరు మనసులో పెట్టుకోండి,
దాన్ని గైకొనండి, ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి. దేవుడు చెప్పిన విధానంగా మనం ఇష్టపడటానికి మనం అంగీకరించాలి. కానీ మాకు కొంచెం ముందుకు వచ్చి ఇంకా ముందుకు వచ్చి మనం దేవుడు చెప్పిన దానికి మనం అంగీకరించాలి. కానీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకునేది కాదు దేవునికి ఆరాధన అనేది. ఏవైతే మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. ఆ ప్రకారం మనం జీవించడానికి అంగీకరించాలి. దేవుడు మనం శుభ్రపరుచుకున్న తర్వాత, మనం స్వస్థపరిచిన తర్వాత, మనం కడుక్కున్న తర్వాత మన దేవుడు ఎత్తుకోవాలి, కౌగులించుకోవాలి. మనం పనికిమాలిన జీవితం జీవించినప్పుడే దేవుడు మనం కౌగులించుకున్నాడు. మన బుద్ధిహీనంగా మనం ఉన్నప్పుడే దేవుడు మనం కౌగులించుకున్నాడు. మన స్థితి ఏమిటో దేవుడు తెలుసు, మన ఆలోచన ఏంటో దేవుడు తెలుసు, మన ఉద్దేశం ఏంటో దేవుడు తెలుసు. అలాగైనా సరే దేవుడు ఏం చేశాడు? మనల్ని కౌగులించుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. మనకు వచ్చినట్టు మనం చేయడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, ప్రేమ చెల్లించాడు. నీ కోసం, నా కోసం. నా ఇష్టాంతరంగా నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నా ఇష్టం, నా సొంతం అనుకునేది కాదు జీవితం అనేది. క్రైస్తవ జీవితం అనేది దేవుడికి మహిమకరంగా జీవించడమే క్రైస్తవ జీవితం. అది ఆరాధన. మనం నచ్చితే మందిరానికి వస్తాం, నచ్చకపోతే మందిరంలో కూర్చోం, లేచి వెళ్ళిపోతాం. కానీ దేవుడి గురించి అది కాదు. మందిరానికి నువ్వు వచ్చావా, నువ్వు మాట విన్నావా, ఆ మాట నువ్వు మనసులో పెట్టుకున్నావా, ఆ ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇది దేవుడు నీ నుంచి కోరుకునేది. ఎప్పుడైతే దేవుడు మనం ఎందుకు పెట్టి మనం కౌగులించుకున్నాడో అది మనం గైకున్నది. మనం ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా మనం పరిశుద్ధులు కాం, ఎవరము పరిశుద్ధులు కాం. ఇప్పుడు కూడా మనలో లోపాలు ఉన్నాయి. అయినా సరే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి ఎదుట పరిశుద్ధులుగా సువాసనగా రావడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. కీర్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకునేది. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మనం ఎందుకు ఆయన నడిపించిన నడకలో మనం ఆయన నిర్లక్ష్యపరిచాం. ఆయన కోరిన జీవితం మనం జీవించినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? మన కోసం తను బలిగా అర్పించుకున్నాడు. ఆయన మన కోసం ఎప్పుడు బలిగా అర్పించుకున్నాడు? ఇంకా మనం పాపంలో ఉండగానే మనం పరిశుద్ధులు కాలా, మన దేవుడు పరిశుద్ధులుగా చేయలా, మన పరిశుద్ధ జీవితం జీవించట్లా, మనకు నచ్చినట్టుగా మంచి సువాసన వచ్చినా మనం జీవించట్లా, మన దగ్గర కొంపే కొడుతుంది. కానీ ఆయన ప్రేమించాడు. ఆ కొంపని ద్వేషించలా, మన దగ్గర ఉన్న కొంపని ఆయన ద్వేషించలా, మనం ప్రేమించాడు, చారదీశాడు, కౌగులించుకున్నాడు, నడక నేర్పాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ఆత్మీయులం, మేము క్రైస్తవులం, మేము ఆరాధికులం. మా గురువుగారు అన్నట్టుగా మనల్ని చూసిన వాడు వాళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నవాడు, వీళ్ళు క్రైస్తవులు. మన డప్పు మనం చెప్పుకోవడం, మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు. దేవుడు మనల్ని నియమిస్తే మనం అక్కడ వచ్చి కూర్చున్నాం. దేవుడు మన పరిమళ సువాసనగా తండ్రి ముందు ఉంచితే మనం ఉన్నాం. అంతేగాని మనకు మనంగా మనం గొప్పవాళ్ళం కాలేదు. మనకు మనంగా మన దగ్గర ఏ మంచితనం లేదు. మనలో ఉన్నదంతా కూడా ఇప్పటికీ మనలో కప్తాలు, మోసాలు, అసూయ, స్వార్థం,
వీటితోనే మనం జీవిస్తున్నామే కానీ వీటిని మనం విడిచిపెట్టుకునే స్థితిలో మనం లేము. ఎప్పుడైతే మనం వాటి నుంచి విడిపించుకోలేకపోతున్నామని దేవుడి దగ్గర మనం బాధపడితే, దేవుడి దగ్గర కూర్చొని ఏడిస్తే ఆయన మనల్ని విడిపిస్తారు. ఎందుకంటే వాటి నుంచి మాత్రం మనం విడిపించుకోలేము. అవి మనం పుట్టుకతోనే మనతో కూడా వచ్చినవి. అవి అంత తేలిక పోయేవి కావు. కాబట్టి మనం అనాథంగా మన జీవితం ఉండాలి అంటే, దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి అంటే దేవుడి దగ్గర కూర్చుని మనం ఆయనతో చెప్పుకోవాలి. ఆయన దగ్గర మనం గోజాడాలి. ప్రభు నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు, నేను వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాను, నేను పనికిమాలిన జీవితం జీవిస్తున్నాను, ఈ జీవితం నాకు వద్దు ప్రభా, నీ కోసం తెలిసి కూడా నేను ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని ఆయన దగ్గర మనం ఎప్పుడూ కూడా బాధపడుతూ దుఃఖిస్తూ ఎంత వెతికినప్పటికీ కూడా ఆయన దగ్గర తల వంచి గోజాడుతూ ఒదిగి ఉండటం దేవునికి ఎంతో ఇష్టం. ఆయనకి మనం ఒదిగి ఉండాలి ఆయన దగ్గర. దేవుని ఎదుట నువ్వు దేన మనసు కలిగి జీవించాలి, ప్రేమ కలిగి దేన మనసు కలిగి జీవించాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ప్రేమ కలిగి ఉండాలి కానీ ద్వేషంతో కాదు. మనలో ఏమాత్రం ద్వేషం ఉన్నా ఆ ద్వేషం ఏమవుతుంది? పగగా మారుతుంది. ఆ పగ కడుపులో వృక్షంగా పెరుగుతుంది. అది క్రైస్తవుడికి స్వభావం కాదు, అది క్రైస్తవుడికి మంచిది కాదు. దాన్ని మనం తీసేసుకోవాలి. అది మన వల్ల కాదు, మనకైతే చేత కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన దగ్గర కూర్చోవాలి, ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభు నా వల్ల కాట్లా, నా చేత కాట్లా, నేను నువ్వు కోరిన జీవితం జీవించలేకపోతున్నాను అని మనం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మనలో ఉన్న దోషాన్ని, ద్వేషాన్ని, ఆ విషాన్ని, ఆ చేదుని శుభ్రంగా కడిగి ఆయన ఆత్మతో నింపుతాడు. ఆయన ఆత్మతో నింపుతేనే కానీ, నింపబడితేనే కానీ మనం ఈ క్రైస్తవ జీవితం ఆయనకి ఆరాధకులుగా మనం జీవించలేము. అది ఎవరికి సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ భూమి మీద ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించిన ఏకైక వ్యక్తి. ఈరోజు నిన్ను నన్ను అలా ఆరాధకులే నా తండ్రికి కావాలని చెప్పి వెళ్ళాడు. మనం అలాంటి ఆరాధకులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకు నచ్చిన పని మనం చేయటం కాదు, దేవుడికి నచ్చిన పని చేయడానికి మనం ప్రయత్నించాలి. దేవుడికి నచ్చిన పని చేయడం మనకి ఇష్టం, మనం చేయలేము, మనకు ఇష్టం. కానీ మనం ప్రయత్నిస్తే దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆయన దగ్గర కూర్చుని ప్రభా నేను ఇలా జీవించాలనుకున్నాను, నాకు చేత కావట్లేదు, నీ సాయం కావాలి ప్రభా, నీ కృప నాకు కావాలి అని ఆయన మనం అడిగినప్పుడు ఆయన కృపణిస్తాడు, ఆయన సాయం చేస్తాడు, ఆయన మనం నడిపిస్తాడు. ఎప్పుడూ కూడా మనం దేవుడి పని చేయడానికి మన దేవుడు ఏ పిలుపు అయితే మనం పిలిచాడో, ఏ ఉద్దేశం అయితే పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన పని మనం చేసినప్పుడు ఆయనకి సువాసనగా కనిపిస్తాం. లేకపోతే మన జీవితంలో మన ఒంట్లో ఉన్నదంతా మురుకంపే వస్తుంది. మనం పరిమళ వాసనగా ఆయన దగ్గర రాము. మన దగ్గర మురుకంపే వస్తుంది. మనలో దేవుడి ఇచ్చిన జీవాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకుని ఆ జీవాన్ని పోషించుకుంటూ ఉండాలి. ఆ జీవాన్ని మనం ఆడుకోకుండా, ఆ జీవము జ్యోతి ఆడకుండా దేవుడి దగ్గర ఎప్పుడు మనం బతిమాలుకుంటూ ఉండాలి. ప్రభా నీ ఆత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుతండి, నాకు చేత కావట్లేదు, నేను జీవించలేకపోతున్నాను అని మనం ఎప్పుడైతే ఆయన దగ్గర గోజాడుతూ ఉంటామో ఆయన ఆత్మతో ఆ యొక్క జీవముకు సౌలు పోస్తూ ఉంటాడు, ఆయన ఆత్మతో నింపుతూ ఉంటాడు. అలాగే మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుడు మనకి ఏమైతే నేర్పుతున్నాడో దాన్ని మనం అంగీకరించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం పేజీ నెంబర్ 9. తొమ్మిదవ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఏ మాట విని 11వ వచనం చదవండి. పరిచయం అది చూచి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని
ఆయన ఆయన శిష్యులను అడిగారు, మీ దేవుడు పాపులతోనూ ఆయన పాపంలో మునిగి తేలిన వాళ్ళతోనూ సుంకరులతోనూ వడ్డీ వ్యాపారులతోనూ మీ దేవుడు కూర్చుని భోజనం చేస్తారు అంటే వాళ్ళకి దేవుడు కాదు, వాళ్ళకి దేవుడు కాదు. వాళ్ళు అప్పటి నుంచే ఉన్నది జబ్బు, మీ దేవుడు మా దేవుడు అనే జబ్బు. వాళ్ళు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంతరంలో ఎరిగిన దేవుడు, ఆయన అంతరంలో ఆయన ఆ గ్రహింపు వచ్చి ఆయన ఏమన్నాడు, నేను రోగులకే వైద్యుడు కానీ రోగం లేనివాడు వైద్యుడు ఎందుకు? అలాగే మనం పరిపూర్ణంగా లేవు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. మన దగ్గర పరిమళ వాసన రాలేదు కాబట్టి ఆయన తండ్రి దగ్గర పరిమళ వాసన చూపించడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. మన మునుకుంలో కంపు కొడుతూ మనం జీవిస్తున్నాం కాబట్టి మన కంపు జీవితం నుంచి విముక్తి చేయడానికి ఆయన వచ్చాడు. ఆ కంపు నువ్వు నేను కడుక్కోలేం, మన పాప జీవితం మన పాప రోత మనం కడుక్కోలేం. ఆయన కడగడానికి వచ్చాడు, ఆయన శుద్ధి చేయడానికి వచ్చాడు, శుద్ధీకరించడానికి వచ్చాడు. మనకు మనంగా చేసుకుని మనగా శుద్ధిమంతులు అయితే ఆయన మన కోసం రావచ్చులా. ఆయన ఆజ్ఞలు అక్కడి నుంచి మనకు ఆజ్ఞాపించేవాడు, ఆయన ఆజ్ఞలు మనం పాటించేవాడు. కానీ మనకు చేత కాదు, మనం చేయలేం, అది ఎలా చేయాలో తెలియదు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనం పరిమళ వాసన చూపించాలి అంటే ఆయన అవసరం మనం కరగడానికి. నేను పాపంలో జీవించేవాళ్ళకి వచ్చాను, కానీ మీరు వేద పండితులు, మీకు అన్ని వచనాలు తెలుసు, మీకు సమస్త జ్ఞానము తెలుసు, మీకు నేను అవసరంలా. మరి ఆయన ఎవరు కావాలి? నాకు కావాలి. నేను పాపంలో జీవించాను, నేను పాపంలో జీవిస్తున్నాను, నేను పాపంలో ఉన్నాను, నాకు కావాలి. నా కోసం వచ్చాడు ఆయన. నన్ను పరిమళ సువాసన చేయడానికి మురుకంపులో నేను పాపులాడినప్పుడు, మురుకులో పుట్టిలో దొల్లాడినప్పుడు నా జీవితాన్ని సరిచేయడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎవరైతే అంగీకరిస్తామో వాళ్ళని నేర్పుతాడు ఆయన జీవితాన్ని వాళ్ళని నేర్పిస్తాడు. ఆయన జీవితాన్ని ఎలా జీవించాలని నేర్పిస్తాడు. మనం పాపంలో లేకుండా మనంగా పరిశుద్ధమై దేవుడి సన్నిధికి వచ్చామా? మనం ఏమి అన్ని శుభ్రంగా కడిగేసుకుని నేను పరిశుద్ధుడైపోయాను దేవుడి మందిరానికి వచ్చానా? నేను పాప కొంపులో జీవిస్తున్నా. ఎవరికి అందరూ నా వాళ్ళు, అటువాళ్ళు, ఇటువాళ్ళు అందరూ నన్ను అసహించుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. అందరిని పెట్టి నేను దేవుడిని ఆరాధించాలి, అందరిని పెట్టి దేవుడిని నేను కనపరచాలి. నా జీవితం అనేక సందర్భాల్లో నేను తెలుసుకున్నప్పుడల్లా నేను బాధపడను మీకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం నాకు తెలుసు, నన్ను చూసి నా ప్రభువుకు తెలుసు. ఎప్పుడైతే ఆ గ్రహింపు ఉందో మనం నన్ను నేనే సరి చేసుకుంటాను చూస్తానే కానీ ఎదురవారి మీద నేరారోపణలు చేయడానికి నేను ప్రయత్నించను. ఎందుకు? దేవుడు ఆయన భూమి మీద నాకు ఎందుకు వచ్చాడు? నా మీద తిరిగి తెచ్చడానికి రాలా, నా మీద నేల పోవడానికి రాలా, నన్ను బాగు చేయడానికి వచ్చాడు, నన్ను సరిచేయడానికి వచ్చాడు, నన్ను కడగడానికి వచ్చాడు. మరి అలాంటి దేవుడిని నేను ఎలా ఆరాధిస్తున్నాను? నా సమయం ఉంటే మందిరానికి వస్తానా, నా సమయం ఉంటే దేవుడి సన్నిధికి వస్తానా, లేకపోతే రాను. నాకు నచ్చితే మందిరంలో ఉంటాను, నచ్చకపోతే మందిరానికే రాను. ఇది మన ఆలోచన. ఎప్పుడైనా సరే ఆత్మీయంగా ఎదిగినవాడు, ఆత్మీయ ఆహారం కావాలనుకునేవాడు బోధించే వ్యక్తి గురించి చూడటం, దేవుడు మనకి మాట కావాలని ఆశిస్తూ ఉంటాడు. ఎవరైతే మనిషిని గ్రహించి మనస్తత్వంలో ఉన్నవారు ఆ వ్యక్తిని చూస్తూ ఉంటారు. దేవుడు మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మనం పాపంలో ఉన్నామని తెలిసి మన పాపాన్ని కడగడానికి వచ్చాడే కానీ మనం చెడ్డవాళ్ళని తెలిసి ఆయన దూరం పెట్టలా. మనం ప్రేమించాడు, ఎత్తుకున్నాడు, నడక నేర్పించాడు. ఆయన తండ్రి ముందు సువాసంగా నిర్మించడానికి ఆయన ముందు కూర్చోబెట్టడానికి, పరమలో మనం తీసుకెళ్ళడానికి, ఆయన ఈ మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. వాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద అంటే మా పాపాలు క్షమించడానికి, నాకు స్వస్థతపరచడానికి రాలా యేసు ప్రభు. అభిషేకం మీద యేసు ప్రభు రాలా. మన పాపాలు కడగడానికి దేవుడు ఇలాగా మీ మీద కనికర పడ్డాడు, దేవుడు మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడి ప్రేమ ఇది అని చూపించి ఈ మార్గాన్ని మీరు నడిస్తేనే ఆయన దగ్గర చేరతారని ఆ మార్గాన్ని ఏర్పరిచి
ఆ మార్గం కోసం ఆయన క్రైమ్ ఇచ్చి ఆ క్రైమ్ చెల్లించి ఇది మార్గం అని చెప్పి మరియు వెళ్ళాడు. వాళ్ళ దేవుడిని నమ్ముకున్నామని చెప్తే ఎంత సులువో తెలుసా? 2 వారాలు మందిరం వస్తే 3వ వారం నేను దేవుడిని నమ్ముకున్నాను వచ్చు. కానీ దేవుడిని నమ్ముకునేవాడు కాదు దేవుడు కోరుకునేది. దేవుడిని వెంబడించేవాడు కావాలి. దేవుడికి యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన వెంబడించేవాడు కావాలి. దేవుడిని నమ్ముకుని చెప్పుకునేవాడు కాదు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన మన ఆత్మీయ అనారోగ్యంలో కుళ్ళి కుషించేటప్పుడు ఆయన వచ్చాడు. తన దాటలకు పరమదాట ఈ భూమి మీదకి వచ్చాడు. నీకు నాకు వైద్యం చేశాడు, మనం స్వస్థపరిచాడు, మనలో ఉన్న పాపాన్ని కడుగుతూ ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మనం కనపరుస్తున్నాం. మనం ఎలాంటి దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాం అన్నది మనకు మనమే గ్రహించుకోవాలి. మనకు మనమే గ్రహించుకోవాలి. గ్రహింపు లేకపోతే దేవుడు ఎందుకు పెట్టి నా కోసం ఏం చేశాడనే ఆలోచన కూడా ఉండదు. ఇక్కడ ఇన్న గంటకే ఆ గుమ్మం దాటగానే ఈ మాటని మర్చిపోయి నేను దేవుడు నమ్ముకున్నా అనే ఒక్క మాట మాత్రం గుర్తుంటాను. ఎప్పుడైతే మనం విన్నామో దాన్ని మన హృదయంలో మనం అందుకే మా గురుగారు అంటూ ఉంటాడు, నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడే ప్రభా నా హృదయాన్ని తేటపరచు, నా చెవుని తేటపరచు, నా హృదయాన్ని భద్రపరచు, నా హృదయ ద్వారా తిరుగు అని ప్రార్థన చేసుకురండి. ఆ మనసు ఆ మాట నీ హృదయంలో భద్రపడుతుంది అని హెచ్చరిస్తూ ఉంటాడు. అది వాస్తవం. మనకు ఆలోచింపు లేనప్పుడు మనం ఆ మనసులో ఆ మాట మనం భద్రపరచుకోవాలి. మనలో ఇవ్వడదు. ఆయనకి హృదయం ద్వారా తెలవకపోతే ఆ లోనికి అది ఆ మాట ప్రేరేపించదు. అది లోను ప్రేరేపించాలి అంటే మన హృదయం ద్వారా తెలిసి ఉండాలి. ఆ హృదయం ద్వారా తెలవాలి అంటే ఆ దేవుడే తెలవాలి. ఆ దేవుడు తెలవాలి అంటే అసలు నువ్వు ఆశ ఉంటే ఆయన తెలుస్తాడు. వినాలి అనే ఆశ నీకు ఉంటే ఆ దేవుడే ద్వారా తెలుస్తాడు. పైకి నేను ఎంతో ఆత్మీయుడిని, భక్తిపరుణ్ణి, బైబిల్ చూని వాక్యం బోధిస్తాను, నలుగురు మంచి మాటలు చెప్తాను అని చెప్పుకుంటే పరిచయం నీతిలాగా ఉంటారు. పరిచయం శాస్త్రులు పరిచయం లాగానే ఉంటారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు అన్ని నీతిగా కూడా చెప్పారు, కానీ యథార్థతలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఎత్తి చూపించారు. అందుకని ఆ మాట రాశాడు. ఏమన్నాడు? శాస్త్ర నీతి అనను, పరిచయం నీతి అనను, మీ నీతి అధికం కాని ఎడలా మీరు నాకు, అది మనమే గ్రహించుకోవాలి. శాస్త్ర నీతి పరిచయ నీతి అంటే ఏంటి? వాళ్ళు పై కనిపించే అన్ని ఏది కూడా పొల్లు పోకుండా చేశారు. 1, 2 కాదు, 18 ఏది కూడా పొల్లు పోకుండా చేశారు. కానీ లోన అంతరాత్మలో ఉన్న ఆలోచనలు మాత్రం దేవా మా చేతగట్ల మాకు దీన్ని కలుగు అనే ఆలోచనలకు రాలా. వాళ్ళకి ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ దశాజ్ఞలు అవే గుర్తు చేసుకుని వాటిని పాటించాలి ప్రయత్నించారు. దాంట్లో కూడా నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగువాడిని ప్రేమించాలన్న మాట ఆయాన్ని కూడా పాటించడానికి సాధ్యం కాదు. ఈరోజు దేవుడు మీకు కూడా అవకాశం ఇచ్చాడు. అందుకు నేను ఏమన్నాడు? మీరు బయట పళ్ళాలు కడుగుతున్నారే కానీ లోనున్న ఆ ఎంగిలి కడుగుతలేదు అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24 మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు కిందియు పల్లెమును వెలుపుట శుద్ధి చేయరు కానీ అవి లోపల తోపుతోనూ అజిత్రేయముతోనూ నిండి ఉన్నవి. అంటే పైకి ఎంతో భక్తిపరులు, వాళ్ళు చూడగానే అలా మాటలు పెట్టి వెళ్ళేవారు ఎలాంటి మూర్ఖులైనా సరే దండం పెట్టి వందనాలు చెప్పేవారు.
ఇవాళ కూడా భక్తిపరులుగా ఆ వందనాల కోసం, ఆ ప్రేజలాడు కోసం పాకులాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రేజలాడు చెప్పింది, నువ్వు వందనాలు చెప్పింది, నువ్వు గౌరవించేది దేవుడు చూసుకుంటున్నా, ఆయన అది కొలత చేసుకుంటున్నా. ఆయన కొలత ఏంటి? నీ అంతరంగంలో ఉన్న ఆలోచన, నీ లోనున్న ఆలోచన, నీ లోనున్న కల్మషం, నీ లోనున్న ద్వేషం, ఆయన వాటిని కడుక్కోమంటున్నాడు. వాటిని మనం కడుక్కోమంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? వాటిని అలాగే ఉంచుతున్నాం. కానీ ఓ సేవకుడు రాగానే వందనాలు అయ్యారు, ప్రేజలాడు అయ్యారు, ఈ అయ్యగారు వందనాలు అన్న, ఇవి మాత్రం బాగా ఒక అలవాటు. గౌరవించొద్దు అని నేను చెప్పట్లా. పెద్దవాళ్ళని గౌరవించడం స్వభావం మంచిదే. కానీ నీ అంతరంగంలో అసలు ఏముంది? దేవుడు నీ అంతరంగం చూసుకుంటున్నాడు. నీ లోపం. అందుకనే అని అన్నాడు, మీరు పైకి అన్ని మంచి పనులే చేస్తున్నారు, అందరితో ప్రేమగా ఉన్నారు అంటే నేను చెప్తాను. దశాంగులు అన్ని పాటిస్తున్నారు, కానీ నిజంగా నీలో ప్రేమ ఉందా? నీ లోపల ఉన్నది నిజమైన ప్రేమేనా? నీ లోపల ఉన్నదని చూడమంటున్నాడు ప్రభు, బయట కనిపించేది కాదు. ఆదివారం శుభ్రంగా 2 రూపాయలు షాప్ పట్టుకెళ్ళి తనం చేసుకుని, స్త్రీ బట్టలు తీసి కట్టుకుని, బైబిల్ పట్టుకుని వచ్చి మందిరంలో కూర్చున్నందుకు మాత్రం నేను ఆత్మీయుడు కాను. నా లోనున్న కుళ్ళు గురించి నేను ఎప్పుడు పశ్చాత్తాప పడతానో అప్పుడు దేవుడు నన్ను నడిచించాడు. సరే, నేను మీ వల్ల కాదు, నేను అడుగుతాను రా. నా లోపల కుళ్ళు నా లోనే పెట్టుకుని, నేను బయటికి తెల్ల వస్త్రాలు వేసుకుని, నేను ఎంతో ఆత్మీయుడని వందనాలు చెప్తూ, వచ్చిన వాడిని గౌరవిస్తూ, మర్యాదపూర్వకంగా నేను నడుచుకుంటే అది క్రైస్తవ జీవితం ఆరాధన కాదు. నీ అంతరాత్మ నువ్వు ఎప్పుడైతే కడుక్కున్నావో, నీ లోనున్న పాపాన్ని నువ్వు ఎప్పుడైతే కడుక్కోవడానికి నువ్వు ఇష్టపడ్డావో, దేవుడు దాన్ని కడుపుతున్నాడో, నీలో ఉన్న తెల్లదనం బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తెల్లదనం నువ్వు బయట కనిపించినప్పుడు ఎక్కడైనా సరే ఎంత మచ్చైనా దొరుకుతుందేమో అని ఆ తెలుపు వెంక అనేకులు చూస్తూ ఉంటారు. ఆ మచ్చ కాపాడుకోవడానికే దేవుడు మనకు ఆయన ఆత్మతో నింపుకోమని చెప్తున్నాడు. ఆయన ఆత్మ మనకు అవసరం. ఆయన ఆత్మ రాకపోతే మనం ఒంటిండా మురుకు మచ్చలే ఉంటాయి, మన లోనంతా కుళ్ళుతో నిండినట్టే ఉంటుంది. ఆ సున్నం కొట్టిన సమాధిగానే ఉంటుంది మన జీవితం. 26వ వచనం కూడా చదవండి. గుడ్డిపరిచేయుడా, గిన్నెయు బలమును శుద్ధి కడుగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి. మనం ఏం శుద్ధి చేసుకోవాలి? లోపల శుద్ధి చేసుకోవాలి. పైకి కనిపించే గౌరవ మర్యాదలు కాదు, పైకి వేసుకునే వస్త్రాలు దుస్తులు కాదు, పైకి వేసుకునే ఆభరణాలు కాదు, మనం పైకి కనిపించే దీనత్వం కాదు. దేవుడు కోరుకునే నిజమైన దీనత్వం నీలో ఉందా? నిజమైన ప్రేమ నీలో ఉందా? నిజమైన కనికరం నీలో ఉందా? ఇది కోరుకుంటాడు దేవుడు నా నుంచి. దేవుడు ఏం కోరుకుంటాడు? నిజంగా నువ్వు రామకృష్ణ ఏమేలుగా మారావా? నిజంగా నీకు ఏమేలు మనస్తత్వం నీలో ఉందా? ఏమేలు అంటే అర్పణ నువ్వు అర్పిస్తున్నావా? ఆ అర్హత నీకు ఉందా? ఇది కోరుకుంటున్నాడు దేవుడు నా నుంచి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా లోను కోరుకుంటున్నాడు. నేను బయట చూపించే వర్తమానం బోధించినంత మాత్రం నేను ఆత్మీయుడు కాదు, వాక్యం చెప్పినంత మాత్రం నేను మీకన్నా గొప్పనే కాదు, మీకన్నా దేవుడు తెలుస్తుంది, మీకన్నా మీరేమేమి కాదు. సమయం ఉన్నప్పుడల్లా దేవుడిని పోయినట్టు ప్రార్థిస్తూ ఉంటారు. నేనైతే వాక్యంలో ఏ రూపం దొరుకుతుందో అని వెతుక్కుంటూ ఉంటాను. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం చెప్పాలో అలా తిరుగుతూ ఉంటాను, వెతుక్కుంటూ ఉంటాను. మీరు జ్ఞాపకం వల్ల దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. మీకన్నా దొరుకుతుంది నేను, మీకన్నా ఆత్మీయ దొరుకుతుంది నేను. ఆయన నన్ను కడుక్కోమంటున్నాడు. ఫస్ట్ నన్ను కడుక్కోమంటున్నాడు. నీ లోనున్న వెంగిలి, నీ లోనున్న ఆ మైలు అంతా కడుక్కుంటే నేను నా ఆత్మతో నింపుతా. ఆ మైలును కడుక్కోవడానికి, దాన్ని కడుక్కోవడానికి మనం పాల్పడాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి కాదు. ఎప్పుడైతే ఆ మాలిన్యం కడుక్కోవడానికి మనం ఇష్టపడుతున్నామో, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించే మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన పని మనం చేస్తుంటే మనకేమవుతుంది? అలసట వస్తుంది. అదే దేవుడు చెప్పిన పని చేస్తే మనకు అది కష్టమైన అలసట అనేదే ఉండదు. ఆనందంగా సంతోషంగా చేస్తాం.
దేవుడు మనకు అనుమతించిన పని మనం చేస్తే మనకు అలసట అనేది ఉండదు. దేవుడు ఏదైతే మనం చెప్పాడో దాన్ని మనం ఇష్టపూర్వకంగా చేయాలి. మన ఇష్టపూర్వకంగా మనకు నచ్చిన పని మనం చేస్తే మాత్రం దానివల్ల భారం అవుతుంది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొంత వ్యక్తులను చూసా. వ్యక్తులను చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇది మార్త పరిచర్యకి మరియా యొక్క పరిచర్యకి ఎంత వ్యత్యాసం ఉందో దీంట్లో మనం చూసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. పేజీ నెంబర్ 62, లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన బలిపెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని నిలిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆయనతో చెప్పాను. ఎందుకు నీకు విశాలమైన చింత అనిపించింది? ఎందుకు నీకు భారం అనిపించింది? ఎందుకు నీకు ఇబ్బంది అనిపించింది? అది నీకు దేవుడు చెప్తే నీకు భారం అనిపించింది. మార్తకు దేవుడు చెప్పాడా? యేసుప్రభు నా శిష్యులతో నేను ఇంటికి వస్తున్నాను, నాకు విందు ఏర్పాటు చేయని చెప్పాడా? చెప్పలా. కానీ ఆ మార్త చేసింది తప్పని కాదు. మార్త చేసింది తప్పని కాదు. బోధకుడు శిష్యులు వస్తారు, వాళ్ళకి ఏదో కమ్మటి భోజనం పెట్టాలి అనే ఆశతో అవేం చేసింది? వంట శాస్త్రం మొదలుపెట్టింది. వంట విస్తారంగా రకరకాల పిండి వంటలతో శాస్త్రం మొదలెట్టింది. చక్కగా ఆయన వచ్చిన వారు రుచికరంగా తిని చాలా బాగుందని మెచ్చుకుంటారు. మెచ్చుకునే గొప్పతనం కోసం చేసే పరిచర్యకి భారం అనిపిస్తారు. కొన్ని సంఘాల్లో నేను చూశా, ఏదన్నా విందు జరిగినప్పుడు వాళ్ళే నేనే చేయాలి పని అంతా అనుకుని వాళ్ళే పని చేసుకుని ఆఖరికి వచ్చినప్పటికీ మొక్కలు వాడాలు వేసుకుని మమ్మల్ని ఎవరో చూడడం. నువ్వు ఇష్టపడి దాన్ని అంగీకరించుకున్నావు, దాన్ని ఎంచుకున్నావు. ప్రభు నువ్వు చెప్పాడని వెళ్ళి వంట చేయమని. ప్రభు చెప్పిన పని అయితే మనకు భారం అనిపించింది, మనకు బాధ అనిపించింది. ప్రభు చెప్పకుండా ఆ పని మనం చేస్తే మనకు బాధ అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. మా అత్త కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇలా చమకూర్చుకుంటూ, ప్రభా నేను ఒక్కదాన్ని అలసిపోయాను ఆయన, మా యొక్క చోట చక్కగా కూర్చున్న దగ్గర మీకోసమే కదా నేను వంట చేస్తున్నాను అంట. అంత అలసిపోయినట్టు యేసుప్రభు చెప్పాడా? నా కోసం, నా శిష్యుల కోసం నువ్వు వెళ్ళి వంట ఏర్పాటు చేయండి నీకు యేసుప్రభు చెప్పాడా? చెప్పలా. చెప్పి ఉంటే, ఆయన చెప్పి ఉంటే నీకు అసలు అవసరమే రానివాడు. ఆయన నీకు అవసరమే మాటే రానివాడు. ఆయనకి తెలుసు అప్పుడు ఎప్పుడు ఆ వంట చేయించాలి. ఆయనకి తెలుసు ఎప్పుడు ఆయన వంట చేయించి భుజించాలి. మన తొందరపాటికి ఆయన ఆజ్ఞకి అంత వ్యత్యాసం ఉంటుంది. కానీ కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారు? నా ఈ ఆర్పాటాల కన్నా, ఈ యంగుల ఆర్పాటాల కన్నా, ఈ పేరు పరిస్థితుల కన్నా నా ప్రభు మాటే నాకు ముఖ్యం. మరి ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు? ముందు నా ప్రభువే, నా ప్రభు తర్వాతే ఉన్న పనులు ఏది ఏమైనా సరే నా ప్రభు తర్వాతే. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? 41 చదవండి. అందుకు ప్రభు, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోండి. మనం దేన్ని ఎంచుకోవాలి? దేవుడు ఏమైతే చెప్పాడో
దాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ మనం దేవుడిని దర్శించాలి. నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభువా, నన్ను ఈ భూమి మీద తీసుకొచ్చావు, నీ సంఘంలో అందంగా నన్ను చేర్చుకున్నావు, నా పని ఏంటి, నన్ను ఏం చేయమంటావు, నా పని ఏంటి అనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఎవరో మెప్పు కోసం మనం చేద్దామనే పనులు మనం చేస్తే దేవుడు మనకి భారం అనిపిస్తాడు, మనకి భారం అనిపిస్తాడు, మనకు కష్టం అనిపిస్తాడు, వ్యసన పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా పాదాలు గడుపుతుంది, విచారించావా, నన్ను అడిగావా, నువ్వు ఎవరు చేయమన్నారు? అది చేయటం వంట చేయడం తప్పు కాదు, కానీ ప్రభువు దగ్గర కూర్చుని ముందు విచారించాలి, ప్రభువుని అడగాలి, నా పనేంటి ప్రభువా, నా పనేంటి, నేనేం చేయను, నన్ను ఎందుకు పిలుచుకున్నావు, ఈ భూమి మీద నన్ను ఎందుకు తీసుకొచ్చావు? మనం ఎలాంటి పనుల్లో మనం నిమగ్నమై ఉంటున్నామో అది మనమే చూసుకోవాలి. మనం మాట చేసే క్రియల్లో ఉన్నామా, మరి అలాగా దేన మనసు కలిగి పాదాల కూడా కూర్చుంటున్నామా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రభు పాదాల కూర్చుంటాం ఇంపార్టెంట్. దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడి పని దేవుడు సంపూర్ణంగా చేయిస్తాడు, మనమే చేయగలం. ఎవరితోనే ఆయన పని ఆయన చేయించుకుంటాడు. మనం గొప్పలను చెప్పుకోవడం మనకు అరగతలేదు. ఆయన సమయంలో ఆయన పని చేయించుకుంటాడు, ఎవరినైనా తీసుకొచ్చుకుంటాడు, ఎలాగైనా చేయించుకుంటాడు. కానీ ప్రభు దగ్గర మాత్రం విచారణ చేసుకోవడం మనకు చాలా అవసరం. ఆ విచారణ జరుగుకపోతే మనం అలసట కోసం ఏదో నేనే కష్టపడిపోయాను, నేనే పొద్దు నుంచి సాయంత్రం దాకా పోయిగాడు ఉండి నేను ఎంతో అలసిపోయాను, మీరు చక్కగా మందిరంలో కూర్చున్నారు, కనీసం మమ్మల్ని మంచిగా తాగుతామని అడిగినోడు కూడా లేడు. ఇలాంటి అనేక మంది సార్లు నేను విన్నాను. అప్పుడు ఏంటి అలా ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళు చేసేది పని మంచిదే కదా, వీళ్ళు దేవుడి మందిరమే కదా పని చేసేది, ఎందుకు ఆ అమ్మాయి ఎలా బాధపడుతుంది, ఎందుకు అలా వచ్చింది అని ఆలోచిస్తే మార్త పరిచర్య గుర్తుకొచ్చింది. మరియ మార్త పరిచర్య ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు దేవుడి దగ్గర విషయాలను జరిగించాలి, ఆయన దగ్గర కూర్చోవాలి, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడగాలి. ప్రభు మరియమ్మ అయితే ఏం చేసింది, ఆ ప్రభు పాదాల కాడ కూర్చోండి పోనీ అప్పుడు ఈ ఆయన ఒక బోధకుడని తెలుసు కానీ మరియమ్మకి ఆయన దైవజనుడు, ఆయన ఒక దైవ కుమారుడు అని ఆవిడకి అప్పటికీ తెలియదు. ఆయనలాగైనా సరే చెరుకు కూర్చోలా, దీనత్వంతో ఆయన పాదాల కాడ కూర్చుంది, ఆ ప్రభు చెప్తుంటే ఎంతో ప్రీతిగా మనసంతా ఆయన పాదాల కాడ కుమ్మరిస్తూ ఎంతో స్వాగతంతో ఈయనుంటుంది ఆ మాట్లాడు. నా జీవితాన్ని సరిచేసుకునే మాటలు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఆశ పుట్టించాడు. ఆ తీర్మానంలో ఆమెకి ఎంతో తృప్తిని, ఆనందం, తన జీవితానికి కావాల్సిన సమృద్ధి ఆమెకు అందింది. జనం గొప్ప కోసం, మనుషులు ఆ శిష్యుల గొప్ప కోసం, శిష్యులు ప్రభువులను పొగుడుతారని ఆశ చేసింది. ఏమైంది? అలసటతో పక్కన చేసి కూర్చుంది. ప్రభా నా పరిస్థితి ఏంటంటే వచ్చింది. కాబట్టి ముందు మనం ప్రభు దగ్గర విచారణ చేయాలి, ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభు చెప్పింది మనం చేయాలి తప్ప మనకు నచ్చింది మనం చేయడం కాదు, మనకిచ్చిన ఇష్టం వచ్చింది మనం చేయడం కాదు. ప్రతి విషయంలో దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి, దేవుడితో మనం మాట్లాడే ఆలోచన మనకు అవసరం. ఉదయాన్నే దేవుడి దగ్గర కూర్చోవాలి. నువ్వు నన్ను ఏం చేయమంటావు, ఈరోజు నేను చేసే పని ఏంటి అని మనం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఏమైతే మనతో చెప్పాడో అదే చేయి. మౌనంగా ఉండి ఏమీ చెప్పలేదా, ఏమీ చేయవు, ఆయన పనులు ఏమీ చేయవు, అడుగుతూ నీ పనులు సాగించుకుంటూ ఉండవు. ఎప్పుడైతే ఆయన నోటికి వచ్చి నీ చెవిలో ఆయన మాట పడిందో అప్పుడు ఆయన ఏం చెప్తే అది చెయ్యి. మన పనుల కోసం మనం ఏం చేస్తాం, ఒక మాట ఆయన అడిగేసి లేచి బేగా వచ్చి మన పనుల్లో మనం సొరబడిపోతాం. ప్రభు మాట వచ్చే వరకు, ఆయన స్వరం వినే వరకు మనం కూర్చుని ఉన్నామా? 5 నిమిషాలు పట్టవచ్చు, 10 నిమిషాలు పట్టవచ్చు, పావు గంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు, గంటన్నర పట్టవచ్చు. వేచి ఉంటే ఆయన స్వరం స్పష్టంగా మనం వినగలుగుతాం. ఎప్పుడైతే ఆయన స్వరం విన్నామో మనం కూడా ఆయన పాదాల కూడా కూర్చుంది శ్రేష్టమైన పరిచర్యకు మనం సిద్ధపడతాం.
ఆయన చెప్పిన మాట మనం అంగీకరిస్తే ఆ ప్రకారంగా మనం చేస్తే దేవునికి అది ఆరాధన అవుతుంది. మనకు నచ్చినట్టు చేసి దేవునికి ఆరాధన కాదు. మనకు నచ్చినట్టు ఆయన పాదాలు కూర్చుంటే మనకేమవుతుంది? విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది ఉంటుంది. నువ్వు ఏ పనిలో చేసినా, నువ్వెంత కష్టపడినా నీకు ఆయన మాటలే గుర్తుకు వచ్చి నీకు నెమ్మదిలో ఉంటావు తప్ప నీకు అలసట అనేది రాదు, నీకు అలసట తెలియదు. ఎంతో చక్కటి ఆలోచనతో దేవుని పదాలుగా కూర్చుని దేవుడు ఏం చెప్తున్నాడో అదేంటో మనం నేర్చుకోవాలి. ఆదివారం మందిరానికి వచ్చాను, వెళ్ళిపోయాను, నా రోజు అయిపోయింది అనుకునేది కాదు ఆరాధన అనేది. ప్రతిరోజు దేవుని మాట దొరికినప్పుడల్లా మనం వినగలిగే శక్తి, ఆలోచన మనకు కలిగి ఉండాలి. అదే నాకు తీయటి కబుర్లు, లోకంలో ఉండే మాటలు, 10 మంది మాటలు చెప్పుకోవడానికి మనకి ఎంత టైం అయినా సరిపోతున్నాం. దేవుడు మాట్లాడడానికి మాత్రం మనకు టైం ఉంటున్నాం. ఆ మాట అలా ఆలోచించుకోవాలి. నా ప్రభు పాదాలు కూడా కూర్చోవాలి, నా ప్రభుతో నేను సన్నిహితంగా ఉండాలి, నా ప్రభు మాట నాకు కావాలి, నా ప్రభు నా జీవితానికి సరిచేసుకునే భాగ్యాన్ని నాకు ఇస్తున్నాడు. నా పాదాలు కూడా కూర్చుంది. ప్రభు ఎంతసేపు ప్రభు పానీ వరకు కూడా ఇంటానే కూర్చుంటుంటాడు. ఎందుకంటే అక్కడి నుంచి లేకపోతే కాదు, ఆ జీవం అలవాటు పడితే నీకు ఆ దాహం కోసం తలతాలాడుతూ ఉంటావు. నీవు అలవాటు పడకపోతే గ్యాప్ మధ్య వస్తావో లేకపోతే లేదు. ఆ దాహంతో నువ్వు ఎప్పుడైతే దాహంలో నువ్వు ఉన్నావో, నేను ఆ దాహం తీర్చుకోవడానికి ఎక్కడున్నా సరే నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాను. నీలో ఆ దాహం లేకపోతే గ్యాప్ మధ్య వస్తావు, గ్యాప్ లేకపోతే మానవు. మరి దేవుడు వచ్చేది దేవుడి ఆరాధన అలా కాదు కదా. దేవుడిని ఆరాధించడం అది కాదు కదా. దేవుడు ఏమైతే చెప్తున్నాడో, నీతో నాతో దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో దాన్ని అనుసరించి జీవించడమే దేవునికి ఆరాధన. చిన్న మాట నీ వంటను పట్టుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడటమే దేవునికి ఆరాధన. మనలో సత్యం ఉండాలి, మన ఆత్మలో దేవుని ఉండాలి. ఆ రెండు కలిపి ఏకరీతిగా మనం కొనసాగితే దేవునికి అది ఆరాధన అవుతుంది. మనకు నచ్చినట్టుగా మనం జీవించి ఇది దేవునికి ఆరాధన, ఈ శుద్ధి ఆరాధన ఇవన్నీ కాదు దేవునికి ఇచ్చేది. మన అంతరంగం శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించాలి. అది మన చేతగానప్పుడు దేవుడి దగ్గర కూర్చుని ఏడవాలి. దేవుడు దాన్ని భద్రపరుస్తాడు, శుద్ధిపరుస్తాడు, కడుగుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు. ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామో ఏమన్నది మనమే చూసుకోవాలి. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.